హలో అండి. ఈరోజు చికెన్ గోంగూర పికిల్ నేను ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ చిన్నవేనండి, చిన్న సైజ్ టేబుల్ స్పూన్స్తో జీలకర్ర, కొంచెం చెక్క దోరగా ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. నేను ఒక 200 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి. సుమారుగా 300 గ్రాముల బోన్లెస్ చికెన్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని, మరీ పెద్దవి కాదు మరీ చిన్నగా కాకుండా ముక్కలు కట్ చేసుకొని కడిగి ఆయిల్లో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 కట్టలు, చిన్న సైజు అయితే 3, పెద్దవైతే 2 కట్టలు గోంగూర తీసుకొని ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఆయిల్లోంచి తీసి పక్కన ఉంచేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగా కావాలి అనుకునేవాళ్ళు 300కి 300 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవచ్చు. అంటే పికిల్ జ్యూసీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ ఆయిల్ అయినా తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ అంటే చిన్న స్పూన్స్ అల్లం ఈ విధంగా దోరగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసి బాగా చల్లారనివ్వాలండి. అల్లం వేగాక చల్లగా ఆయిల్ కూడా చల్లగా అయిపోయాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ని అందులో వేసేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్, ఇవి కొంచెం పెద్ద సైజ్ స్పూనేనండి, చూస్తున్నారుగా, ఆ స్పూన్తో 2.5 స్పూన్లు కారం వేశాను. కొంచెం ఘాటుగా తినేవాళ్ళు 3 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. నేను కొంచెం కారం తక్కువే వేసానండి, సమ్మర్ కదా కొంచెం వేడి చేస్తుంది అన్నట్టుగా. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను. సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైతే మనం ఏమీ చేయలేం కాబట్టి తక్కువే వేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ వేసాను. ముందుగా మనం పౌడర్ చేసి పక్కన ఉంచుకున్న ధనియాలు, జీలకర్ర, చెక్క, ఇందులో లవంగాలు నేను యాడ్ చేయలేదండి. ఓన్లీ ధనియాలు, జీలకర్ర, చెక్క అంతవరకే వేశాను. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం మెంతి పొడి, ఆవ పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న గోంగూరను కూడా వేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడు పైకి కనిపించకపోయినా 2 రోజుల తర్వాత మెల్లిగా ఆయిల్ పైకి తేలుతుందండి. మీకు ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఈ టైంలో కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేను 200 గ్రామ్స్ వేసాను కదా, ఇంకో 100 గ్రామ్స్ వరకు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ముందుగా వేసుకున్న పర్వాలేదు, ఇప్పుడు వేసుకున్న పర్వాలేదు. ఇందులోకి 2 నిమ్మకాయలు, పెద్దవైనా మీడియం సైజువైనా 2 నిమ్మకాయలు రసం వేసాను. కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు 3 కాయలు కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ పికిల్ రెసిపీ రెడీ. ఒకసారి ప్రయత్నించి మా ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.